అనంత పద్మనాభస్వామి ఆశీస్సులతో మేనిఫెస్టోలోని హామీలన్నీ పూర్తి చేస్తామని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా పెంజర్ల గ్రామంలో కొత్తగా నిర్మించిన అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని స్పీకర్ ప్రారంభించారు. చెప్పిన హామీలు నెరవేర్చేలా సీఎం రేవంత్ రెడ్డికి శక్తినివ్వాలని స్వామిని కోరుకున్నట్లు వెల్లడించారు. మంచి వర్షాలు పడి రైతులు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని వేడుకున్నట్లు తెలిపారు. దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున తగిన సాయం అందిస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. మరి నేను భగవంతుని ఒకటే కోరుకున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి ఆరోగ్యం కానీ, ఆయుష్ కానీ, ప్రజలకు ఇచ్చిన మాట కానీ, ఈ 6 గ్యారెంటీలు కానీ, మేనిఫెస్టోలో ఉన్న విషయాలు కానీ ప్రజలకు అందే విధంగా ఆయనకు బలము చేకూర్చాలని చెప్పేసి, అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్న మంత్రులకు అందరికీ ముఖ్యమంత్రికి సహాయం చేసే విధంగా ఎమ్మెల్యేలందరూ ముఖ్యమంత్రికి తోడు ఉండాలి అని చెప్పేసి, ఈ స్కీమ్స్ అన్నీ ప్రతి ఇంటికి అందే విధంగా చూడాలని చెప్పేసి అనంత పద్మనాభ స్వామిని కోరడమైనది.